ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన మొబైల్ యొక్క పవర్ బటన్ ఉంటుంది కదా, ఈ పవర్ బటన్లో దాగినటువంటి మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ ట్రిక్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అయితే చూడండి, జనరల్గా మన మొబైల్ చూసుకున్నట్లయితే ఎక్కడైనా సరే మన ఇంట్లో నుంచి కావచ్చు, లేదా బస్సులో కావచ్చు, ట్రైన్లో కావచ్చు, ఆటోమేటిక్గా బై మిస్టేక్లో మన దగ్గర నుంచి చేజారిపోయింది అనుకోండి, దాన్ని దొంగ ఏం చేస్తాడు ఇక్కడ నుంచి బ్యాటరీని రిమూవ్ మాత్రమే చేయగలడు. కానీ ఈ మధ్య కాలంలో అన్ని మొబైల్స్ మనకు నాన్ రిమూవబుల్, అంటే బ్యాటరీ రిమూవ్ చేయకుండా మాత్రమే రావడం జరుగుతుంది, ఇన్బిల్ట్ అయి ఉంటుంది. కాబట్టి వాడు కంపల్సరీ బ్యాటరీ అయితే తీయలేడు, బట్ మన మొబైల్ని పవర్ ఆఫ్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇక్కడ చూడండి, నా మొబైల్ యొక్క పవర్ ఆఫ్ నేను చేస్తున్నాను, చేయగానే నాకు వచ్చేసి ఇక్కడ ఒక లాక్ అనేది అడగడం జరుగుతుంది అనమాట. ఈ లాక్ ని అన్లాక్ చేసిన దాకా అతనికి మన మొబైల్ యొక్క పవర్ అనేది ఆఫ్ అనేది కావడం జరగదనమాట. ఈ విధంగా చాలా సింపుల్ టెక్నిక్ తో ఇన్ కేస్ మన మొబైల్ ఎక్కడైనా దొంగలించబడినట్లయితే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మనము ఈ ట్రిక్ ని యూజ్ అనేది చేయొచ్చు అనమాట. ఇన్ కేస్ అతను పవర్ ఆఫ్ చేయకపోతే ఆన్ ది స్పాట్ లో మన దగ్గరలో సరౌండింగ్ లో ఉన్నట్లయితే వేరే మొబైల్ తో ఆ మొబైల్ కి రింగ్ చేసి ఆన్ ది స్పాట్ లో మన మొబైల్ ని మనం రిటర్న్ క్యాచ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ లాక్ ఏంది, ఈ లాక్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అయితే చూడండి, మీరు దీనికోసం ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ పేరు వచ్చేసి లాక్ ఐఓ అన్నమాట. నేను డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ యొక్క లింక్ ప్రొవైడ్ అనేది చేయడం జరిగింది. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ముందుగా ఈ అప్లికేషన్ యొక్క లోగో చూసుకోండి. దీని పేరు లాక్ ఐఓ అన్నమాట. అక్కడ నుంచి ముందుగా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ అనేది చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఈ అప్లికేషన్ ని మీరు ఓపెన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఓపెన్ చేయగానే మనకు కంప్లీట్గా ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన మీరు ఈ విధంగా అగ్రి అని టైప్ చేసి కింద యాక్సెప్ట్ బటన్ పైన మీరు ట్యాప్ అనేది చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాంగ్వేజ్ ని చూస్ చేసుకోమంటుంది. మీకు నచ్చిన లాంగ్వేజ్ మీరు చూస్ అనేది చేసుకోవచ్చు. అది హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. మనకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి నేను ఇంగ్లీష్ పైన ట్యాప్ అనేది చేయడం జరిగింది. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన పిన్ కానీ ప్యాటర్న్ కానీ గట్టిగా మీరు సెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ప్యాటర్న్ ని ఇచ్చుకోవాలనుకుంటున్నాను. 2 టైమ్స్ డ్రాగ్ చేసి నేను కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మీరు ఒక పాస్వర్డ్ ని మీరు మర్చిపోయినట్లయితే మీకు ఫర్గట్ కోసం ఇక్కడ మీరు ఏదో ఒకటి, అంటే మీకు ఇష్టమైన ఫుడ్ ఏంది ఏదో ఒకటి ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. నేను ఇక్కడ రైస్ అని రాసేసిన తర్వాత డన్ ఆప్షన్ మీద ట్యాప్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఏదైనా పర్మిషన్ అడిగితే వాటిని మీరు గ్రాండ్ గా అలో అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. అలో చేయగానే మనకు కంప్లీట్ గా ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఇన్ కేస్ దొంగ మనకు ఇన్కరెక్ట్ అటెంప్ట్స్ ఎన్నిసార్లు చేసినా మొబైల్ లాక్ అనేది కాకూడదంటే జస్ట్ 1 టైం మాత్రమే సెట్ చేయడం జరిగింది. ఇదంతా మనకు కింది ఆప్షన్స్ అన్ని మనకు వాళ్ళకి సంబంధించిన ఫోటో కావాలి, విత్ లొకేషన్ కావాలనుకుంటే మనం ప్రో వర్షన్ కి సమ్ $4 లాంటి పే చేయాల్సి ఉంటుంది. మీకు ఫ్రీ వర్షన్ మాత్రం అవైలబుల్ ఉంది కాబట్టి మీరు ఎలాంటి ఆప్షన్స్ ని అనేబుల్ చేయకండి. జస్ట్ ఈ లాక్ ని ఈ విధంగా సెట్ చేసి పడేయండి అనమాట. సెట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, నా మొబైల్ యొక్క పవర్ ని జనరల్ గా ఆ దొంగ తీసుకోగానే మన మొబైల్ ని మనకు పాస్వర్డ్ ని ఇన్కరెక్ట్ ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాడు, బట్ అది అన్లాక్ అనేది కావడం జరగదన్నమాట. అన్లాక్ కానప్పుడు వాడు ఏం చేస్తాడు, మన మొబైల్ యొక్క పవర్ ని ఆఫ్ చేయడానికి ట్రై అనేది చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు అతనికి కంపల్సరీ ఈ ప్యాటర్న్ ఇచ్చినట్లయితేనే మన మొబైల్ అతనికి స్విచ్ ఆఫ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అతనితో పాసిబుల్ అనేది కాదు. దీని ద్వారా ఇన్ కేస్ దగ్గరలో ఉన్నట్లయితే మన మొబైల్ ని మనం రిటర్న్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. సింపుల్ గా ఈ చిన్న టెక్నిక్ తో ఎలా అంటే రింగ్ చేసి చేసుకోవచ్చు, లేదా ఎలాగైనా సరే అంటే మనం లొకేషన్ ట్రాక్ చేయాలన్నా ఏం చేయాలన్నా మన మొబైల్ వచ్చేసి పవర్ ఆన్ లో ఉండాలి. కాబట్టి కంపల్సరీ ఈ ట్రిక్ మనకు సూపర్ గా అయితే పనిచేయడం జరుగుతుంది. పైగా అతను కనీసం స్విచ్ ఆఫ్ కూడా చేయలేడు. కంపల్సరీ మనం ఇచ్చిన ప్యాటర్న్ మాత్రం అతన్ని ఇచ్చిన తర్వాతనే అది స్విచ్ ఆఫ్ అవుతుంది. అతనికి ఎలాగో తెలియదు కాబట్టి అతను ఏమి కూడా చేయలేడు అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.